దగ్గర మేము డీటెయిల్ గా మాట్లాడాము. భరోసా సెంటర్ లో కూడా మాట్లాడారు. ప్లస్ అక్కడ ఛత్తీస్గఢ్ పోలీస్ వాళ్ళు కూడా మాట్లాడారు. తెలిసింది ఏమిటంటే వాళ్ళ అమ్మ నాన్న రోజు గొడవ చేస్తున్నారు. తాగి అంటే వాళ్ళే గొడవ చేస్తుంటే ఇది ఈ పిల్లలకి చూడలేక అది రోజు జరుగుతున్నప్పుడు ఇది పిల్లలు చూడలేక వీళ్ళు ఇది డిసిషన్ తీసుకున్నారు. అంటే ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి కంప్లైనెంట్ శ్రీమతి రామ్ దులారి కంప్లైనెంట్ కి 5 పిల్లలు ఉన్నారు. సో అదిలో సహీఫా కుమారి, స్నేహ కుమారి మిస్సింగ్ అయ్యారు. ఇంకా 3 పిల్లలు కూడా ఉన్నారు. అంష్, సూర్య, డికే. దెన్ ఇంకొక అంటే వాళ్ళ సిస్టర్ కంప్లైనెంట్ సిస్టర్ ఎవరు ఉన్నారో ఆమె పేరు రోహితిని. ఆమెకి కూడా 4 పిల్లలు. సో ఆమె కూడా పాప ఒక మిస్సింగ్ అయ్యింది, లత. సో వీళ్ళు పక్క ఇంట్లోనే ఉంటారు. నైట్ టైంలో కూడా కలిసినే వాళ్ళు పనుకుంటారు. సో నైట్ లోనే వీళ్ళు డిసైడ్ చేసుకుని ఐ థింక్ ఎర్లీ మార్నింగ్ వీళ్ళు అక్కడ ఇంటిని వదిలేశారు. రామ్ దులారి వాళ్ళు ఒక 2 months కింద వచ్చారు ఇక్కడ. వాళ్ళ నాన్న వచ్చేసి ఇక్కడ దగ్గర ఒక హోటల్లో పని చేస్తారు. అమ్మ కూడా హోటల్లో పని చేసేవాళ్ళు. బట్ ఒక 1 month కింద పని నుంచి తీశారు అని చెప్తున్నారు. ఈ రోహితిని అంటే ఇంకొక ఫ్యామిలీ ఎవరు ఉన్నారు ఆమె 2 years నుంచి ఇక్కడే ఉంటున్నారు. వాళ్ళు ఇక్కడ కూడా అంటే ఇంట్లో పని హోటల్లో పని చేస్తున్నారు. ఎస్, ఇది 100%. ఇఫ్ యూ సీ ఇప్పుడు ఈ అమ్మాయిల దగ్గర మాట్లాడితే వాళ్ళ ఉద్దేశం ఏమిటి లేదు. దే డోంట్ వాంట్ టు అంటే ఇప్పుడు కూడా వాళ్ళ అమ్మ నాన్న తోటినే వెళ్ళాలని చెప్తున్నారు. బట్ ఇఫ్ యూ సీ ద సర్కమ్స్టాన్సెస్ ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ దగ్గర కూడా మేము ఒక వారం నుంచి మేము కూడా మాట్లాడుతున్నాము. ఇట్ క్లియర్లీ షోస్ దట్ ఎంత నెగ్లెక్ట్ తోటి మేము పిల్లల్ని పెంచితే వాట్ హ్యాపెన్స్. ఇప్పుడు వాళ్ళకి 3 అమ్మాయిలు, చిన్న అమ్మాయిలు ఏమైనా అవ్వచ్చు. నైట్ టైంలో బయటకు తిరుగుతున్నారు. సో ఇది చాలా ప్రభావం పడుతుంది. అమ్మ నాన్న వాళ్ళు ఎట్లాగే పెంచుతున్నారు, ఎలాగే చూసుకుంటున్నారు, అది పిల్లల మీద చాలా ప్రభావం పడుతుంది. ఎస్పెషలీ టీనేజర్స్ మీద. ఇప్పుడు మీరు సూర్య, డీకే వీళ్ళందరూ 6 years 8 years ఉన్నారు. అప్పుడు వాళ్ళకి అంత మేబీ తెలియకపోవచ్చు ఏమైతుంది ఇంట్లో. బట్ డెఫినెట్లీ టీనేజర్స్ ఎవరు ఉంటారో వాళ్ళ మీద చాలా ప్రభావం పడుతుంది. వీళ్ళు చెప్పిన ప్రకారం వాళ్ళు రోజు తాగుతున్నారు, తింటున్నారు. వాళ్ళకి ఏమీ అంటే పట్టించుకుంటూ ఇంట్లో రెంట్ పే చేయాలి, ఇవన్నీ కూడా వాళ్ళు పట్టించుకుంటూ రోజు తాగి గొడవలు అంటే అమ్మ నాన్ననే గొడవలు చేస్తున్నారు. నెక్స్ట్ 3 minutes ఉంటున్నారు, ఆటో పట్టుకొని వెళ్తున్నారు. ఆ 2 to 3 minutes లో డెఫినెట్లీ ఎనీవన్ కెన్ ఎస్కేప్ దేర్. సో ఇప్పుడు వాళ్ళు మెజారిటీ ఆఫ్ ద టైం రైల్వే స్టేషన్ లోనే ఉన్నారు. ఒక 1.5 hour రైల్వే స్టేషన్ లో ఉన్నారు. సో అక్కడ ట్రైన్ కి వెయిట్ చేస్తున్నారు. సో మన నైట్ పెట్రోలింగ్ ఫుల్ కెపాసిటీలో నడుస్తుంది, బ్లూ కోల్స్ అండ్ పెట్రోల్ వెహికల్స్. సో ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ ఎనీ డెఫిషియన్సీ ఇన్ నైట్ పెట్రోలింగ్. లేదు పని చేసుకున్నాలే అనుకున్నారు. అక్కడ నాగ్పూర్కి దిగిన తర్వాత కూడా నాగ్పూర్లోనే ఎక్కడ పని చేయాలి అని రైల్వే స్టేషన్ బయటనే ఒకరు దొరికిన తర్వాత మాట్లాడారు. వాళ్ళు మీరు ఎక్కడి నుంచి ఏ ఊరు అవన్నీ తెలిసిన తర్వాత ఒక ఛత్తీస్గఢ్లో మా అన్న ఒకరు ఉన్నారు, మీకు అక్కడ పని పెడతారు అని వీళ్ళని పంపించారు అక్కడ. సో అక్కడ ఆ అబ్బాయి విశ్వాస్ అని అబ్బాయి వీళ్ళ డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసిన తర్వాత మనకి ఫోన్ చేశారు. ఇన్ఫాక్ట్ వాళ్ళు మనకి హెల్ప్ చేశారు. వాళ్ళ 3 దగ్గర కూడా మొబైల్ ఫోన్స్ లేదు. వాళ్ళకి ఒక ఆంటీ నంబర్ ఐడియా ఉంది, వాళ్ళకి కొన్ని నంబర్ల ఐడియా ఉంది. సో ఇలాగేనే వాళ్ళ యొక్క రైల్వే స్టేషన్ లో ఒక ఆంటీ దగ్గర వెళ్ళి ఫోన్ అడుగుతున్నారు, అట్లా ఫోన్ లో మాట్లాడుతున్నారు. సో అది ఒకటి. ఇప్పుడు వీళ్ళు అమ్మ నాన్న వాళ్ళు ఇట్లాగే గొడవ చేసేటప్పుడు ఐ థింక్ వాళ్ళు అప్పుడే డిసైడ్ చేసుకున్నారు దట్ ఓకే మేము ఇలాగ ఇంటి వదిలేసి వెళ్ళిపోవాలి అని. సో వాళ్ళ నాన్న జేబు నుంచి కొంత డబ్బులు తీసుకొని వెళ్ళారు. ఎస్, 9,000 చేంజ్. సో అదిని వాళ్ళు ఈ ట్రావెలింగ్ కి ఇన్ని రోజుకి యూజ్ అయ్యింది. వీ కెనాట్ సే ఎనీథింగ్ ఎట్ దిస్ ఏజ్ బికాస్ దే ఆర్ నాట్ అవేర్ ఏం జరుగుతుంది. ఇప్పుడు నేను పిల్లల్ని అదే అడిగాను, ఇప్పుడు మీ ప్లాన్ ఏమిటి, బయటకి ఏమిటి వచ్చారు అంటే జస్ట్ వాళ్ళకి అమ్మ నాన్న గొడవ చేస్తున్నారు అని చెప్తున్నారు. సో ఇట్ ఈస్ అన్ అపీల్ టు పేరెంట్స్, ఇట్ ఈస్ అన్ అపీల్ టు ద ఫ్యామిలీ మెంబర్స్, ఎస్పెషలీ ది ఎల్డర్స్, దట్
వాళ్ళు చాలా జాగ్రత్తగా పిల్లల్ని పెంచాలి అండ్ వాళ్ళు చాలా ప్రేమతో పెంచాలి. అండ్ జస్ట్ పిల్లలతోటి ప్రేమ కాదు, ఆ ఎన్వైరన్మెంట్ ఇన్ ద హౌస్ చాలా మంచిగా ఉంటే అది మంచి ప్రభావం ఉంటుంది పిల్లలు. బట్ అది చాలా ప్రభావం పడుతుంది ఈ నెగ్లెక్ట్ తోటి పెంచితే. లేదు లేదు, వాళ్ళకి గ్రాండ్ పేరెంట్స్ లేరు. అంటే ఇదిలో లత అని అమ్మాయి క్లాస్ 8 వరకు చదువుకునింది అని చెప్పింది. బట్ మిగిలిన ఇద్దరు అమ్మాయి ఏమి చదువుకోలేదు అని చెప్తున్నారు. లేదండి, అట్లాగేమి ఇవ్వలేదంట. ఇన్ఫాక్ట్ అదే చెప్తున్నాను కదా, దే వర్ వెరీ లక్కీ దట్ వాళ్ళకి ఎవరెవరు భేటీ అయ్యారో వాళ్ళందరూ హెల్ప్ఫుల్ పీపుల్ ఉన్నారు. ఇఫ్ దిస్ కుడ్ హ్యావ్ గాన్ ది అదర్ వే, మేబీ తెలియని వ్యక్తులు యాజ్ మీరు చెప్పలాగానే ఏదైనా పదార్థాలు ఇచ్చి లేదంటే వేరే ఏదైనా ట్రాఫికింగ్ కి సంబంధించి అదే ఏమైనా అవ్వచ్చు. బట్ ఫార్చునేట్లీ వాళ్ళకి దొరికిన వాళ్ళందరూ వాళ్ళకి ఓకే ట్రైన్ ఇక్కడ ఈ టైంకి ఉంటుంది ఆర్ మీరు ఎక్కడ వెళ్ళాలి వాళ్ళకి సహాయం చేసే వాళ్ళు దొరకారు. అది ఐ థింక్ వాళ్ళు చాలా లక్కీ అని నేను అనుకుంటున్నాను. లేదు, ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళకి లేదు. వాళ్ళు ఇప్పుడు మాట్లాడితే వాళ్ళు తెలిసింది ఏమంటే నాగ్పూర్ ట్రైన్ స్టేషన్ దిగిన తర్వాత యాక్చువల్లీ వాళ్ళు నాగ్పూర్ లోనే పని చేసుకున్నాలి అని అనుకున్నారు. బికాజ్ వాళ్ళు వచ్చి వెళ్లే రూటు వయా నాగ్పూర్, అంటే వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు తీసుకొని వచ్చేటప్పుడు. సో వాళ్ళకి నాగ్పూర్ కొంచెం ఐడియా ఉంది బికాజ్ దట్ ఈస్ అ కనెక్టింగ్ రైల్వే స్టేషన్. సో వాళ్ళు అక్కడ దిగిన తర్వాత పని కోసము మాట్లాడారు. మళ్ళీ అక్కడ కూడా ఒకరు ఓకే మీరు ఎక్కడి నుంచి అని చెప్పిన తర్వాత నాకు తెలిసిన వ్యక్తి ఒకరు ఉన్నారు, నా అన్న ఉన్నారు అని ఈ విశ్వాస్ అనే వ్యక్తిని పరిచయం చేసుకున్నారు. సో వాళ్ళు కూడా ఒక పెద్ద ఫార్మ్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. సో వాళ్ళేమనుకున్నారు ఓకే వీళ్ళని అట్లాగి. సో వెరిఫై చేసిన తర్వాత వాళ్ళకి తెలిసింది దట్ ఈ పిల్లలు ఇల్లుని వదిలేసి వచ్చారు అని ఇమీడియట్లీ మనకి కాంటాక్ట్ చేశారు. అంటే ఇంకా వాళ్ళ దగ్గర నేను అంటే ఇన్వెస్టిగేషన్ పరంగా నేను మాట్లాడాను. ఇప్పుడు దొరికిన తర్వాత నేను వాళ్ళ దగ్గర ఇంకా మాట్లాడాను. వాళ్ళకి కూడా నేను కౌన్సిలింగ్ ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాను. బికాజ్ ఇప్పుడు మళ్ళీ ఈ పిల్లల్ని పంపిస్తే నాకు ఒక ఫియర్ ఉంది దట్ వాళ్ళ మీద ఏదైనా మళ్ళీ ఇది ఉంటుంది. దిస్ ఈస్ గోయింగ్ టు బి అ కంటిన్యూస్ ప్రాబ్లమ్.